వెల్కమ్ టు కపిల్ చిట్స్. దిస్ ఈజ్ కపిల్ చిట్స్ అడ్వైజర్ దుంపరాజు. ఈరోజు మనం మాట్లాడుతున్న టాపిక్ ఏంటంటే 1,50,00,000 1 కోటి 50 నెలల చిట్టి గురించి ఈరోజు డిస్కస్ చేసుకుందామండి. సో ముందుగా మనకేంటంటే పూర్తి ఈఎంఐ కట్టాల్సిన అవసరం లేదు. సో ఇది చిట్ ఫండ్ మనకేంటంటే రిజిస్టర్ చిట్ ఫండ్ అండ్ డివిడెండ్ బేస్డ్ చిట్స్ కాబట్టి మనకేంటంటే మనకు ఫస్ట్ మంత్, థర్డ్ మంత్ మాత్రమే మనకు ఫుల్ పేమెంట్స్ ఉండి రిమైనింగ్ మొత్తం కూడా మనకేంటంటే కమిషన్ పోను మనం పేమెంట్ చేయాల్సిన అవసరం ఉంటుంది. సో దీంట్లో ఏంటంటే పూర్తిగా మనం ఎక్కడ కూడా పేమెంట్స్ అనేది మనకు రావు. సో ఫస్ట్ అండ్ థర్డ్ అండ్ లాస్ట్ వరకు మాత్రమే మనకు పూర్తి ఈఎంఐస్ రావడం జరుగుతుంది. సో ఎలాంటి ఇన్కమ్ ప్రూఫ్స్ అండ్ షూరిటీస్ అవసరం లేదు. సో చాలామందికి ఏంటంటే ఒక అపోహ ఉంటుంది అండ్ చిట్ ఫండ్ రంగంలో రావాలి అంటే కంపల్సరీ ఇన్కమ్ ప్రూఫ్స్ ఉండాలని చెప్పేసి. సో మనకేంటంటే లాస్ట్ వరకు ఉండి ఒక 5 మంత్స్, 6 మంత్స్ ఉందన్నప్పుడు మనకి ఎలాంటి కూడా ఇన్కమ్ ప్రూఫ్ అవసరం లేదు. క్లోజ్ చేసుకోవచ్చు, ఎఫ్ఎల్ క్లోజ్ చేసుకొని తీసుకోవచ్చు. అండ్ మల్టిపుల్గా 2 చిట్స్ వేసుకున్నప్పుడు మనం మిడిల్‌లో ఒక 50% అయిపోయిన తర్వాత ఒకటి పెట్టుకొని ఒకటి తీసుకునే ఛాన్సెస్ అండ్ ఎల్ఐసి బాండ్స్ ఛాన్సెస్ అండ్ మార్ట్‌గేజ్ పెట్టుకొని ఈ విధంగా మల్టిపుల్ ఛాన్సెస్ అనేది మనము వితౌట్ ఇన్కమ్ ప్రూఫ్‌తో మనం తీసుకునే ఆప్షన్స్ కూడా మనం చిట్ ఫండ్‌లో పొందుపరచడం జరిగింది. సో అదేవిధంగా ఇటు సేవింగ్స్‌కి, అటు అత్యవసర అవసరాలకు 2 విధాలుగా ఉపయోగపడుతుంది. సో ఎవరైతే కొంత అమౌంట్ కూడబెట్టుకుంటూ వెళ్ళిపోయవచ్చు, దానికి మీకేంటంటే సేవింగ్స్‌కి లాస్ట్‌కి రూ. 1 వరకు కూడా వర్కౌట్ అయ్యే ఛాన్సెస్ ఒకటి సేవింగ్స్‌కి ఉపయోగపడుతుంది. లేదు ఎమర్జెన్సీ కావాలనుకున్నప్పుడు అడ్వాన్స్‌గా మీరు తీసుకొని షూరిటీస్ పెట్టి రిలీజ్ చేసుకునే ఛాన్సెస్ కూడా మనకు 2 విధాలుగా చిట్స్ అనేది ఉపయోగపడడం జరుగుతుంది. సో ముందుగా చిట్ లిఫ్ట్ చేసుకున్న వాళ్ళకి బ్యాంక్ ఇంట్రెస్ట్ కంటే తక్కువ వడ్డీ ఉంటుంది. సో మనకేంటంటే ఛాన్సెస్ మీరు బయట రూ. 1, రూ. 2 ఇంట్రెస్ట్ కట్టే కంటే ఇక్కడ తీసుకుంటే మనకు బ్యాంక్ ఇంట్రెస్ట్ కంటే తక్కువ వస్తుందండి. 0.5, 0.6% రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ మీకు పడుతుంది స్టార్టింగ్‌లో తీసుకున్న వాళ్ళకి. అండ్ అదేవిధంగా 46 ఇయర్స్ చిట్ ఫండ్ అనుభవం అండి. సో చిట్ ఫండ్ స్టార్ట్ అయ్యి మనకు 46 ఇయర్స్ కంప్లీట్ చేసుకుంటుంది. సో అంతేకాదు ఈ 22 వేర్వేరు రంగంలో అడుగుపెట్టి విజయవంతంగా ముందుకు పోతున్నటువంటి సంస్థ కూడా మనకు చిట్ ఫండ్ కంపెనీ అవుతుందండి. మనకు హెచ్ఎంటీవీ, హన్స్ ఇండియా, కపిల్ ప్రాపర్టీస్, కపిల్ ఐటీ ఈ విధంగా చాలా రంగాల్లో ఉన్నటువంటి గ్రూప్ ఆఫ్ కంపెనీ మన చిట్ ఫండ్ గ్రూప్. సో ఇదేంటంటే మనకు వివరాల్లోకి వెళ్తే మనకు 1,50,00,000 1 కోటి 50 నెలల చిట్టి గురించి మనం ఈరోజు డిస్కస్ చేసుకుందామండి. సో దీంట్లో ఏంటంటే మనం పూర్తిగా పేమెంట్ చేయాల్సిన అవసరం లేదు. ఒక కాన్సెప్ట్ ఉంది. అండ్ అదేవిధంగా లిఫ్ట్ చేసినా, లిఫ్ట్ చేయకున్నా ఇద్దరికి కూడా మనకేంటంటే సేమ్ ఈఎంఐ వస్తుంది. సో మనకు ఫస్ట్ ఈఎంఐ వచ్చేసి 2,00,000, సెకండ్ ఈఎంఐ వచ్చేసి 2,00,000 అనేది మనకు ఈఎంఐ ఫుల్ పేమెంట్ ఉంటుంది. రిమైనింగ్ మొత్తం కూడా మనకేంటంటే 1,30,000 మినిమమ్ పేమెంట్ రావడం జరుగుతుంది. సో ఫస్ట్, థర్డ్ ఫుల్ పేమెంట్, రిమైనింగ్ మొత్తం కూడా 130. ఇది టోటల్ కూడా ఆన్లైన్ సిస్టమ్, మనకు డ్రా సిస్టమ్ ఉంటుంది. డ్రాలో ఉన్నంతసేపు మీకు 60,00,000 60,00,000 అనేది బిట్ పేబుల్ రావడం జరుగుతుందండి. సో ఈ 60,00,000 అనేది మనకు ఇది డిపెండ్ ఆన్ లక్ మాత్రమే. సో మల్టిపుల్‌గా మీకేంటంటే 50 మంది ఉంటారు దీంట్లో. ఎవరికైతే ఈ 60,00,000 కావాలో వాళ్ళు మాత్రమే ఆప్షన్స్‌లోకి వస్తారు. మాక్సిమం మీకేంటంటే 20, 15 మెంబర్స్ అట్లా ఆ విధంగా వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి కాబట్టి మీరు ఎవ్రీ మంత్ ఏసుకుంటే మీకేంటంటే 5-6 మంత్స్‌లో మీకు కాంపిటీషన్ తక్కువ ఉంటుంది. ఆ టైంలో వచ్చే ఛాన్సెస్ మాత్రం కంపల్సరీ ఉంటాయి. సో ఆఫ్టర్ 1 ఇయర్ తర్వాత మీరు ఎప్పుడంటే అప్పుడు లిఫ్ట్ చేసుకోవచ్చు. అప్పుడు మీ ఈఎంఐ ఇంక్రీజ్ అవుతుంది అండ్ వచ్చే బిట్ పేబుల్ కూడా ఇంక్రీజ్ అవుతుంది. సో అప్పటి వరకు మీరు వెయిట్ చేస్తే ఇక్కడ అమౌంట్ కూడా మీకు ఎక్కడ పెరుగుతూనే ఉంటుంది. మీరు వెయిట్ చేసిన ఒకవేళ రాకపోతే ఇన్ కేసెస్ 1 ఇయర్ రాకపోతే ఆఫ్టర్ మీరు ఎప్పుడొచ్చినా బిడ్ పేబుల్ అనేది ఇంక్రీజ్ అవుతుంది. సో ఓవరాల్‌గా చూసుకున్నట్లయితే మీరు చిట్టి మొత్తంలో 75,00,000 అంటే 1 క్రోర్ చిట్టికి మీకు 75,00,000 మీరు పేమెంట్ చేస్తే మీకు 95,00,000 బిడ్ పేబుల్ వస్తుంది. అంటే అప్రాక్స్ 20,00,000 దాకా ప్రాఫిట్ అనేది మీకు ఉంటుంది ఈ చిట్‌లో. 20,00,000 దాకా ప్రాఫిట్ ఉంది. ఎవరైతే మీరు 6,00,000 లిఫ్ట్ చేస్తారో ఒక 15,00,000 ఎక్స్ట్రా కాబట్టి మీకు 0.5 అంటే బ్యాంక్ ఇంట్రెస్ట్ కంటే చాలా తక్కువ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్. అదేవిధంగా మీరు మధ్యలో 75,00,000 వచ్చినప్పుడు మీరు లిఫ్ట్ చేసుకుంటే మీకు 0% ఇంట్రెస్ట్ పడుతుంది. సో మీరు లాస్ట్ వరకు ఉంచుకుంటే మీకు రూపాయి కంటే ఎక్కువ వర్కౌట్ అవుతుందండి ఓవరాల్‌గా చిట్స్ వచ్చేసి. సో మీరు స్టార్టింగ్‌లో ఎవరికైతే కావాలి అనుకున్న వాళ్ళకి ఏంటంటే మనం ప్రైవేట్ అయినా, గవర్నమెంట్ అయినా అండ్ ఐటీ బిజినెస్ వాళ్ళని కూడా మనం యాక్సెప్ట్ చేస్తాం. వాళ్ళ యొక్క ఫ్యూచర్ లయబిలిటీ అంటే కంపెనీకి మీరు రిటర్న్స్ చేసే ఎఫ్ఎల్‌ని బట్టే మనం షూరిటీస్ అనేది అడగడం జరుగుతుందండి. సో మల్టిపుల్‌గా మీకు ఆల్రెడీ చెప్పాను. మీకు వితౌట్ షూరిటీస్‌తో కూడా తీసుకోవచ్చు. ఒకవేళ ఛాన్సెస్ మీరు స్టార్టింగ్‌లో కావాలనుకున్న వాళ్ళకి కూడా ప్రైవేట్, గవర్నమెంట్, ఐటీ యాక్సెప్ట్ చేస్తాం. సో మోర్ డీటెయిల్స్ కోసం స్క్రీన్‌పై ఉన్నటువంటి మొబైల్ నెంబర్‌కి డయల్ చేయండి. లేదంటే వాట్సాప్‌లో మీరు హాయ్ అని పెట్టినా కూడా దీనికి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ సెండ్ చేస్తాం. సో ఎన్ఆర్ఐ వాళ్ళు కూడా మనం ఇక్కడ మీరు చేసుకోవచ్చు. ఏపీ, తెలంగాణ అండ్ కర్ణాటక 3 స్టేట్స్‌లో మా బ్రాంచెస్ 250+ బ్రాంచెస్ ఉన్నాయి. సో నియరెస్ట్ బ్రాంచ్ నుంచి మీకు ఎవరైనా ఉన్నా కూడా మీరు కాంటాక్ట్ అవుతే మా పర్సన్స్ మీకు మీ దగ్గరికి కంపల్సరీ విజిట్ అవుతారు. సో ప్లీజ్ కాంటాక్ట్ టు 8341160320. థ్యాంక్ యూ.